కేరళలో ఒక వ్యక్తికి 101 సంవత్సరాల జైలు శిక్ష. సాధారణంగా యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష. యావజ్జీవ కారాగార శిక్ష అంటే జీవితం మొత్తం మీద 14 సంవత్సరాలు, ఉరి శిక్ష అంటే శాంతం ఉరి తీసేయడం. అట్లాంటిది ఒక వ్యక్తికి 101 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అతని పేరు మొహమ్మద్ హెచ్. ఎందుకు ఇతని మీద ఈ జైలు శిక్ష విధించారు, ఇన్నేళ్ల జైలు శిక్ష అంటే అతను తన సొంత కుమార్తె, అది కూడా మైనర్ బాలిక మీదన పైశాచికత్వానికి పాల్పడ్డాడు. మోసం చేసి ఆ పిల్లని అందరు తండ్రులు ఇట్లాగే చేస్తారు అన్నటువంటి పేరుతో ఆమెని సెక్సువల్గా యూజ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయం బయటపడ్డ తర్వాత స్వయంగా తల్లి కంప్లైంట్ చేసింది. తల్లి తరపున కుటుంబ సభ్యులు కూడా తోడు నిలబడటంతో అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరిపాక ఆ ఆడపిల్లని ఏదైతే న్యాయమూర్తి సమక్షంలో కూడా మాట్లాడి ఎందుకు ఇలాగా జరిగింది అని అడిగితే తండ్రి ఇట్లా చెప్పాడు, అందువల్ల నేను అంగీకరించానని చెప్పడం. దాంతో కలత చెందినటువంటి న్యాయమూర్తి 101 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అన్నటువంటి సంచలనం సృష్టించింది.